నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మరి చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా ఎప్పటిలెక్కనే వార్తలు షేర్ చేసే కంటే ముందుగల్లా హెడ్లైన్స్తో షురూ చేద్దాం. చలో హెడ్లైన్స్. 7,000 కోట్ల అభివృద్ధి పనులు చాలు చేసిండు ప్రధాని మోడీ సారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలది స్కాముల బంధం అని చేసిండు విమర్శలు. బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీలు పెట్టుకున్నాయి పొత్తులు. లోక్సభ ఎన్నికల్లో గెలవనీకేస్తున్నారు ఎత్తులు. ఉద్యోగాలు ఇవ్వాలని నిరసన చేసిరు డిఎస్సి అభ్యర్థులు. కోర్టు ఉత్తర్వుల మీద ఏం నిర్ణయం తీసుకుంటారో మరి సర్కారు పెద్దలు. సాగునీటి కోసం ఆందోళన చేసిరు రైతన్నలు. నీళ్ళు ఇవ్వకుండా అవస్థ పెడుతున్నారని అధికారులు. మూడో ప్రపంచ యుద్ధం కోసం యుద్ధానికి సిద్ధమవుతున్న గంగులు. నిన్న ఆదిలాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలు షాల్ చేసిన ప్రధాని మోదీ సారు ఇవాళ పొద్దుటిని సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిండు. అటెంకా ఆడికెంచి పోయి పటాన్ చెరువులో పెట్టిన మీటింగ్లో పాల్గొన్నాడు. ఇక ఆడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు షాల్ చేసిండు. తర్వాత పెట్టిన మీటింగ్లో మాట్లాడిండు. మరి ఆ ముచ్చట్లేందో పురాగా ఆడుచుకుందాం పాండ్రులా. సంగారెడ్డి జిల్లా పటేల్గూడలో పెట్టిన సభలో గవర్నర్ తమిళిసై మేడం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖతో కలిసి ప్రధాని మోడీ సారు రిమోట్ కంట్రోల్ నొక్కి 7,200 కోట్ల అభివృద్ధి పనులను చాలు చేసిండు. అట్లనే ఘట్కేసరు లింగంపల్లి నడవ కొత్త ఎంఎంటీఎస్ రైలును కూడా చాలు చేసిండు. అటెంక మాట్లాడిన ప్రధాని మోడీ సారు నిన్న ఆదిలాబాద్ సభలో 56,000 కోట్ల పనులు చాలు చేస్తే ఇలా 7,000 కోట్ల పనులు చాలు చేస్తున్నట్టు చెప్పిండు. ఇక బేగంపేటలో ఏర్పాటు చేసిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ కేంద్రం దేశంలో మొదటిదని చెప్పిండు. ఈ ఏవియేషన్ కేంద్రం స్టార్టప్లు నైపుణ్య శిక్షణ వేదికగా నిలుస్తుంది కాబట్టి ఈ కేంద్రంతో హైదరాబాద్ తో నట్టుగా తెలంగాణ గుర్తింపు వస్తుందని అన్నాడు. ఇక పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు పారాదీప్ నుంచి హైదరాబాద్ కు పైప్ లైన్ పనులు కూడా చేపట్టినామన్నాడు. 10 वर्षों से केंद्र सरकार तेलंगाना को विकास की नई ऊंचाइयों पर ले जाने के लिए निरंतर काम कर रही है. इसी अभियान के तहत आज मैं लगातार दूसरे दिन आप सबके बीच तेलंगाना में हूं. कल आदिलाबाद से मैंने तेलंगाना और देश के लिए करीब 56,000 करोड़ रुपए के डेवलपमेंट प्रोजेक्ट शुरू किए. आज मुझे संगारेड्डी से करीब 7,000 करोड़ रुपए की परियोजनाओं का लोकार्पण और शिलान्यास का अवसर मिला है. इनमें हाईवेज, रेलवेज और एयरवेज से जुड़े आधुनिक इंफ्रास्ट्रक्चर के काम भी है. इनमें पेट्रोलियम से जुड़े प्रोजेक्ट भी हैं. कल भी जिन विकास कार्यों का लाभ तेलंगाना को मिला था वो ऊर्जा और पर्यावरण से लेकर इंफ्रास्ट्रक्चर तक अलग अलग क्षेत्रों से जुड़े थे. मैं इसी भावना पर चलता हूं. राज्य के विकास से देश का विकास, यही हमारे काम करने का तरीका है और इसी संकल्प के साथ केंद्र सरकार तेलंगाना की भी सेवा कर रही है. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరంగా కృషి చేస్తున్నదని చెప్పిన మోడీ సారు దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు వికసిత భారత్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నారని అన్నాడు. వికసిత్ భారత్ కోసం మౌలిక సౌకర్యాల కల్పన అవసరం. దానికోసానికి బడ్జెట్ లో 11 లక్షల కోట్లు కేటాయించినామని చెప్పిండు. ఈ కార్యమైనాక పెట్టిన బీజేపీ సభలో మాట్లాడిన మోడీ సారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మీద బాగానే ఫైర్ అయిండు. ఆ రెండు పార్టీల నడుమ కుంభకోణాల బంధం బలంగా ఉన్నదని గరానికి వచ్చిండు. ఈ మీటింగ్ అయిపోయినాక మళ్ళా ఢిల్లీకి పోయేటప్పుడు గవర్నర్ తమిళిసై మేడం, సీఎం రేవంత్ రెడ్డి సారు బేగంపేట ఎయిర్పోర్ట్ కి వచ్చి వీడుకోలు వాళ్ళకి ప్రధాని మోడీ సారుకు ఈ ఇడ కూడా తెలంగాణ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రధాని సీఎం రేవంత్ రెడ్డి సారు కోరిండు. మరి సీఎం వినతుల మీద ప్రధాని మోడీ సారు ఎట్లా స్పందిస్తాడో ఏం కథనో చూడాలే. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ రెండు పార్టీలు ఒంటరిగానే పోటీ చేసినాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటే బీఎస్పీ మాత్రం ఖాతా కూడా తెరవలేదు. మరి లోక్సభ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే రెండు పార్టీలకు నష్టమవుతుందని అనుకున్నారో ఏం కథనో తెలియదు. కానీ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నాయి. మరి ఆ ముచ్చట మీద ఇటు కేసీఆర్ అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నారో చూద్దాం పాండ్రుల్లా. బీఆర్ఎస్ బీఎస్పీ
కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసే చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి చర్చించడం ప్రవీణ్ గారు వారు హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పనిచేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. పని చేస్తాం కూడా. ఇన్నరానులా మొత్తానికైతే రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటూ ఖరారు అయినట్టే పోండ్రిగా. నిన్నటిదాకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు బీఆర్ఎస్ పార్టీల షేరిక్ అయ్యి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేస్తారన్న వార్తలు బాగానే వచ్చినాయి. కాకుంటే పార్టీల షేరుడు మీద కాకుండా పొత్తు పెట్టుకున్న మీదనే చర్చలు జరిగినాయట. ఇక కొంతమంది నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తాడని అడిగితే కేసీఆర్ ఏమన్నాడో ఇనుండ్రి. పెద్దపల్లి మనం ఆల్రెడీ వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ చేయొద్దా? ఇక్కడేం చేయొచ్చు, దానికే ఉంటుంది. జనరల్ సీట్ కూడా చేయొచ్చు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ సార్ మస్తు ఖుషిగా ఉన్నట్టున్నాడు పోండ్రి. విలేకరులతోని మంచిగా నవ్వుకుంటూనే ముచ్చట పెట్టిండు. ఈ పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్తున్నాడు. ఇనుండ్రి. రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. అదన్నట్టు ముచ్చట తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో మళ్ళా అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ రెండు పార్టీలను ఓడించనీకే వీళ్ళు పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తున్నారు అన్నట్టు. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది. అలా మరి మా రెండు పార్టీల పొత్తు వల్ల రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. గంగా జమున తహజీబ్ అనే విలువలను మా పార్టీల కలయిక కాపాడుతుందని చెప్పుకొచ్చిండు. ఇక ఏ పార్టీ ఎన్ని సీట్ల పోటీ చేస్తుంది, ఎక్కడికించి ఎవరు పోటీ చేస్తారు అనేది రాబోయే రోజుల్లో మళ్ళోపారి మీటింగ్ పెట్టుకొని చెప్తారట. చూడాలి మరి లోక్సభ ఎన్నికల నాటికి తెలంగాణలో రాజకీయం ఎట్లుంటుందో. నెలలనే 30,000 ఉద్యోగాలు నింపినాం. ఏడాది తిరగక ముందే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సారు ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చినప్పుడల్లా చెప్తున్నాడు కదా. సీఎం అట్లా చెప్పుడు నిరుద్యోగులందరికీ సంతోషమే. కాకుంటే పాపం ఉద్యోగం వచ్చి 15 ఏళ్ళు గడిచినా వీళ్ళను మాత్రం ఎవ్వరు పట్టించుకుంటలేరని బాధపడుతూనే ఉన్నారు. మరి వాళ్ళ కథ ఏందో మీరు కూడా చూడుండ్రులా. ప్రజాభవన్ ముంగట ధర్నా చేస్తున్న వీళ్ళంతా 2008 డిఎస్సీల సెలెక్ట్ అయిన అభ్యర్థులు. పాపం ముందుగాల ఉద్యోగం వచ్చింది కానీ డిఈడి అభ్యర్థులు కోర్టుకు పోవుట్లా అప్పుడు వీళ్లకు నౌకర్లు ఇయ్యలేదు. ఆ తర్వాత కోర్టు నౌకరు ఇయ్యాలని చెప్పింది కానీ అప్పటి సంది ఏ సర్కార్ వీళ్ళ బాధను పట్టించుకున్న పాపాన పోలేదు. గందుకే వీళ్ళు తొక్కని గడపలేదన్నట్టు తిరిగి మస్తు అలసిపోయిండ్రు. పోయిన నెలల 6 వారాల లోపట వీళ్ళకు ఉద్యోగాలు ఇయ్యాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది కానీ సర్కారు ఏ నిర్ణయం తీసుకోకపోయే వరకు ఇవాళ ప్రజాభవన్ ముంగట కూకుండి నిరసన తెలిపిండ్రు. మరి వాళ్ళ డిమాండ్ ఏందో అన్న చెప్తున్నాడు ఇనుండ్రి. మేము అనగా 2008 డిఎస్సీలో సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి అభ్యర్థులము. గత 15 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం చేసిన సందర్భంలో రీసెంట్గా మాకు జడ్జిమెంట్ల మీద జడ్జిమెంట్లు వచ్చినప్పటికీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా లేట్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళిన సందర్భంలో రీసెంట్గా వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న గారి ప్రభుత్వం రీసెంట్గా ఫిబ్రవరి 8వ తారీఖు నాడు మాకు మధ్యంతర ఉత్తర్వులు సెలెక్ట్ కాబడినటువంటి నష్టపోయినటువంటి డిఎస్సీ 2008 అభ్యర్థులకు వాళ్ళ ఫేవర్గా ఉత్తర్వులు రావడం జరిగింది. సుమారు 6 వారాల లోపల
వీళ్ళందరికీ కూడా ఏపీలో ఇచ్చిన మాదిరిగా ఉత్తర్వులు ఇస్తూ వీళ్ళందరికీ ఉద్యోగాలు తీసుకోవాలనేటువంటి చెప్పేటువంటి సందర్భం. ఇప్పటికీ సుమారు 4 వారాలు గడిచిపోయింది, ఇప్పటికీ ఎలాంటి ప్రాసెస్ జరగలేదు. ఈరోజు ప్రజావానికి దర్బార్కి సుమారుగా అన్ని జిల్లాల నుంచి డిఎస్సి 2008లో సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి అభ్యర్థులందరూ అన్ని జిల్లాల నుంచి సుమారుగా ఒక 800 పైచీల అభ్యర్థులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైనటువంటి గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతి తొందరలో ఈరోజు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారని మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం. కష్టపడి చదివి నౌకరు సంపాదించుకున్నాక కూడా వాళ్ళు డ్యూటీకి ఎక్కలేకపోయిర్రంటే ఎంత బాధ ఉంటుంది చెప్పుర్రి. వాళ్ళకంటే వెనకసిరి పరీక్ష రాసి నౌకరికి ఎక్కినోళ్ళు మస్తు సంబరంలు ఉన్నారు. పాపం వీళ్ళు మాత్రం ఇంకా నౌకరి ఇయ్యుండ్రని ఇట్లా ధర్నాలు చేసుకుంటూ తిరిగే పరిస్థితి మోపైంది. ఇక పెళ్లిళ్ళు కాకముందు పరీక్షలు రాసినోళ్లకు పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు కూడా పెళ్లిళ్లకు ఎదిగిర్రు. ఇక కొందరైతే రిటైర్మెంట్ కూడా దగ్గరకు వచ్చిండ్రు. అయినా కూడా వీళ్లకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. ఇక అదే నోటిఫికేషన్ కింద సెలెక్ట్ అయిన ఏపీ అభ్యర్థులకు అక్కడి సర్కార్ నౌకర్లు ఇచ్చింది. కాకుంటే తెలంగాణ నుంచి సెలెక్ట్ అయిన 1200 మందికి మాత్రం ఇక్కడి సర్కార్ ఉద్యోగాలు ఇయ్యలేదు. 2008 సంధి డిఎస్సి బాధితులంతా నిరసనలు చేస్తూనే ఉన్నారు కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరని బాధపడుతున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును పోయిన సర్కార్ పట్టించుకోలేదు. ఇప్పుడు కోర్టు 6 వారాల లోపట నిర్ణయం తీసుకోవాలని మల్లోపారి చెప్పింది. అయినా సర్కార్ తరపున ఎసొంటి చర్యలు తీసుకోలేదని గరాణి కత్తున్నారు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు అధికారం చేతబట్టిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని గొప్పగానే చెప్పుకుంటున్నారు. మంచిగానే ఉన్నది కానీ అట్లనే అదే చిత్తశుద్ధితోని 2008 డిఎస్సి అభ్యర్థులకు కూడా నౌకర్లు ఇచ్చి మా 15 ఏళ్ల కన్నీళ్లు తుడిచి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలే మరి 2008 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయనీకి సర్కారు ఏం చేస్తుందో. ఓ దిక్కు ఎండలు మండుతుండే వరకు రైతుల అవస్థలు వెరుగుతూనే ఉన్నాయుల్లా. ఎండలు మండితే రైతులేంది ఎవ్వరికైనా అవస్థే ఉంటుందంటారా? నేను చెప్పేది వేడి గురించి కాదు. పొలాలకు నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని రైతులు గోసపడుతున్నారు అంటున్నా. అవునుల్లా, పంటలను కాపాడుకోనికి అటు అధికారులు ఇటు లీడర్ల చుట్టూ తిరిగి తిరిగి రైతులంతా ఆఖరికి ఏం చేసిర్రో చూడుర్రి. సదర్మాట్ ప్రాజెక్టు కిందున్న చివరి ఆయకట్టు దాకా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని చెప్పి నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజిపేట దగ్గర రైతులంతా ధర్నా చేసిర్రు. మరి వాళ్ళ డిమాండ్ ఏందనేది వాళ్ళే చెప్తున్నారు. ఇనుండ్రి. స్టార్టింగ్ లో మాకు వాటర్ ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు వాటర్ ఇవ్వకుండా మా రైతులందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇక్కడ ఈ సమస్య గురించి మేము ఎమ్మెల్యే గారిని కూడా కలిసాము. ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్ రియాక్షన్ అయ్యి మన ఏఈ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆ ఏఈ గారు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. స్పందించినప్పటికీ కూడా కాల్ చేస్తే కాల్ రెస్పాండ్ కావట్లేదు. డబ్బులు కావాలని చెప్పేసి డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. ఇలా మా రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు. వారానికి ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు, వారానికి ఒకసారి నీళ్లు కాదు కదా, అసలు ఏం కూడా లేదు. పొలాలను ఎండిపోతున్నాయి. కావాలంటే ఒకసారి అధికారులు వచ్చి కూడా చూడాల్సిందిగా కోరుచున్నాము. దాంతో కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకనగా ఇలా మనకు ఏఈ స్టాఫ్ స్పెషల్గా ఏఈ స్టాఫ్ బట్టి అక్కడ ఇవాళ ఆయన రెస్పాన్సిబుల్ తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాము. ఈ సందర్భంగా మేమందరం రైతులము అందరం వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. కలెక్టర్ స్పందించి దీనికి పరిష్కారం చూపించాలని చెప్పేసి మేము కోరుచున్నాము. ఇన్నరా మొదలుగా నీళ్ళిత్తమని చెప్పిర్రట. అదే భరోసాతోని పంట వేసుకుంటే ఇప్పుడు నీళ్ళు ఇవ్వకుండా రైతులను అవస్థ పెడుతున్నారని గరమవుతున్నారు. ఇక కడెం ప్రాజెక్టు ఏఈ రవికుమార్ ఒక్కొక్క రైతు దగ్గర 300 రూపాయలు తీసుకొని నీటిని విడుదల చేస్తున్నాడు కాబట్టి వెంటనే రవికుమార్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిర్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానప్పుడు రైతులు రోడ్ల మీదకి వచ్చి నీళ్ల కోసానికి ధర్నా చేసిన ముచ్చట్లు చూసినాం కానీ ఈ 10 ఏళ్లల్లా సాగునీటి కోసం తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డ వార్తలు మాత్రం చూడలేదు. 10 ఏళ్ల తర్వాత మళ్ళా మేము ఇప్పుడు గోసపడుతున్నామని అక్కడి రైతులు అంటున్నారు. మరిగా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు పోయిన సర్కార్ అవినీతి చేసిందని విమర్శలు చేసుకుంటా కాలం మెల్లదీసుడు కాదు, రైతులకు అవస్థ కాకుండా చూసుకోండి.
రాజకీయంగా మీకు ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి కానీ రైతులకు మాత్రం బరాబర్ యాళ్లకు సాగునీరు విడుదల చేసి పంటలు ఎండిపోకుండా కాపాడుర్రని అంటున్నారు రైతుల అవస్థలు చూస్తున్నోళ్ళు. ఇగటు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా మా మీద కోపంతోని రైతులను ఇబ్బంది పెట్టకుండా బ్యారేజీలను తొందరగా రిపేర్ చేయాలి అంటున్నారు. కాబట్టి సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలే మరి. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. 7,000 కోట్ల అభివృద్ధి పనులు చాలు చేసిండు ప్రధాని మోడీ సారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలది స్కాముల బంధం అని చేసిండు విమర్శలు. బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీలు పెట్టుకున్నాయి పొత్తులు. లోక్సభ ఎన్నికల్లో గెలవనీకేస్తున్నారు ఎత్తులు. ఉద్యోగాలు ఇవ్వాలని నిరసన చేసిరు డిఎస్సి అభ్యర్థులు. కోర్టు ఉత్తర్వుల మీద ఏం నిర్ణయం తీసుకుంటారో మరి సర్కారు పెద్దలు. సాగునీటి కోసం ఆందోళన చేసిరు రైతన్నలు. నీళ్ళు ఇవ్వకుండా అవస్థ పెడుతున్నారని అధికారులు. మూడో ప్రపంచ యుద్ధం కోసం యుద్ధానికి సిద్ధమవుతున్న గంగులు. ఇక ఇవ్వాల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.